షుగర్ ఫ్రీ క్యాండీస్ ద్వారా ప్రమాదాలు ఏమైనా పొంచి ఉన్నాయంటే అవుననే అంటున్నారు వైద్య నిపుణులు. వీళ్ళ దీనిపైన తరువుగా ఎగ్జామిన్ స్టడీస్ చేస్తున్నటువంటి డాక్టర్ పెన్నా కృష్ణప్రసాద్ గారు మొన్న భువనేశ్వర్లో జరిగినటువంటి ఒక జాతీయ సదస్సులో కూడా హాజరై దీనిపైన పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి సమాచారాన్ని సేకరిస్తూ అక్కడ ఉన్నటువంటి వారితో కూడా సెమినార్ రూపంలో డిస్కస్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. వాస్తవంగా మనం కనిపిస్తున్నది ఏంటి, కనిపించని ప్రమాదకారి ఏంటి అనేటువంటి అంశాలు తీసుకుంటే అందరికీ మైండ్ బ్లాంక్ అయ్యేటువంటి ఆన్సర్స్ చెప్పడానికి కృష్ణప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మనకు తెలిసి షుగర్ ఫ్రీ క్యాండీస్ తీసుకోవడం ద్వారా సో ఎలాంటి మైనస్ పాయింట్స్ ఉంటాయి, సో దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సో ఈ అంశాలు కూడా తెలుసుకోవడానికి నాతో పాటు సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ పెన్నా కృష్ణప్రసాద్ గారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఒడిషా స్టేట్లో భువనేశ్వర్కి వెళ్ళి సెమినార్లో పాల్గొన్నారు. షుగర్ ఫ్రీ క్యాండీస్ పైన కూడా పెద్ద స్థాయిలో విస్తృతమైనటువంటి ఒక చర్చ జరిగేది. ప్రధానంగా షుగర్ అన్న వాళ్ళకంటే డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా షుగర్ ఫ్రీ క్యాండీస్కి వెళ్ళిపోతుంటారు. సో చాలామందికి ట్రీట్మెంట్స్ చేస్తున్న సందర్భంలో కూడా సరైనటువంటి వైద్యం కూడా అందిస్తున్నప్పటికీ ఎక్కడో తెలియనటువంటి లోపాలు జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి. సో ఆ లోపాల్లో ప్రధాన కారణంగా ఇవాళ షుగర్ క్యాండీస్ పైన కూడా స్టడీస్ జరుగుతున్నాయి. సో మైనస్ పాయింట్స్ ఎక్కడనే వాస్తవంగా ఇది ఎంతవరకు ప్రమాదకరం? యాక్చువల్గా అండి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అంటారు, కృత్రిమ తీపి పదార్థాలు. వీటిని నాన్ న్యూట్రిటివ్ స్వీట్నర్స్ అని, లో క్యాలరీ స్వీట్నర్స్ అని, హై ఇంటెన్సిటీ స్వీట్నర్స్ అనేది అంటారు. మన నాలిక పైన ఉన్న టేస్ట్ బడ్స్లో తీపి అనేది మనకు సహజ సిద్ధంగా ఉండేది. మన ప్రకృతిలో సుక్రోస్ అనే పదార్థంలో మనం అందరం కూడా ఈ తీపి పదార్థానికి అలవాటు పడిపోయాం. కానీ ఎప్పుడైతే షుగర్ వ్యాధిగ్రస్తులకి మీకు చక్కెర తినకూడదు, బెల్లం తినకూడదు, ఇటువంటి సూక్రోస్ ఉండేది తినకూడదు అంటారో వెంటనే మాకు షుగర్ ఫ్రీకి ఏమున్నాయి అని అడుగుతారు. అంటే కాఫీ టీలలో కానీ, స్వీట్లు తయారు చేసుకోవడంలో కానీ. ఇది ఒక అంశం అయితే, చిన్నపిల్లలు యూస్ చేస్తున్న చూయింగ్ గమ్స్ కానీ, చాక్లెట్స్ కానీ, కేక్స్ కానీ, పేస్ట్రీస్ కానీ, మిగిలిన జెల్స్ మాదిరిగా పిల్లలు ఇప్పుడు తింటున్నవి కానీ, ఈ సిరప్స్ కానీ, డాక్టర్స్ కూడా కొన్ని ఇస్తున్న సిరప్స్ కానీ తీయగా ఉన్నప్పుడు చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు, ఇవి తాగితే షుగర్ పెరుగుతుందా అని. ఇవి తాగితే షుగర్ పెరగట్లేదు, కానీ శరీరంలో అనూహ్యమైన మార్పులు అన్నది కూడా జరుగుతున్నాయి. చాలా మటుకు ఏమనుకుంటున్నారంటే ఏదో ఒక షుగర్ ట్యాబ్లెట్ వేడివేడి కాఫీ టీలో వేసుకుంటే నాకేమవుతుందిలే అనేది అనుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ యాక్సెప్టబుల్ డైలీ ఇంటేక్ అనేది ఒకటి నిర్దేశించిందంటే ఒక వ్యక్తి ఒక ఆర్టిఫిషియల్ స్వీట్నర్ని 1 కిలోగ్రామ్ పర్ బాడీ వెయిట్న ఎంత నిర్దేశిత పరిణామాల్లో కానీ తీసుకుంటే మన శరీరానికి హాని కలగదు. కానీ ప్రతిరోజు కొన్ని రకాలైనటివి కానీ తీసుకుంటే దీర్ఘకాలికంగా ఒక 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత శరీరంలో కొన్ని మార్పులు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు ముఖ్యంగా ఉండేటివి ఏంటంటే WHO కొన్ని రకాలైన ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ని అప్రూవ్ చేసింది. అంటే సూక్రలోస్ కానీ, సకారిన్ కానీ, అసిసల్ఫేమ్ కే కానీ, ఆస్పార్టేమ్ కానీ, ఇవి మటుకు అప్రూవ్ చేశారు. కొత్తగా ఎక్కువ మంది స్టీవియా అనే దాన్ని వాడుతున్నారు. ఇది కొద్దిగా సేఫ్ అన్నది కూడా చెప్పొచ్చు. కానీ ఇంకొక కేటగిరీ ఉంది, గ్రాస్ కేటగిరీ అంటారు, జనరల్లీ రికగ్నైజ్డ్ యాజ్ సేఫ్ కేటగిరీ. అంటే కొత్త పదార్థాలు దీంట్లో యాడ్ అవుతున్నాయి, కానీ దీర్ఘకాలిక సమస్యలు అయితే అధ్యయనం అన్నది జరగలేదు. మేడం, అంటే ఇక్కడ ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్కి వచ్చినప్పుడు కండిషన్ సప్లై అనేది లాస్ట్లో కంటికి కనిపించినటువంటి ఒక కొటేషన్ పెట్టేసి మన దగ్గర సంతకాలు అన్నీ తీసేసుకుంటారు. ఫైనల్ స్టేజ్ వచ్చిన తర్వాత మీరే అన్ని సంతకాలు పెట్టారంటారు. ఇవాళ మనం తీసుకుంటున్నటువంటి ద్రవ పదార్థాలు అయితేనేంటి, ఫుడ్స్ కానివ్వండి, పిల్లలు చాలా జంక్ ఫుడ్స్కి వెళ్తుంటారు. అంటే దాంట్లో చిన్న మైన్యూట్గా ఉంటాయి, చాలా కళ్ళకు కూడా కనిపించినటువంటి అక్షరాలు ఉంటాయి. అంటే ఒక వ్యక్తి ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ పర్చేస్ చేసేటప్పుడు ఏం చూడాలి? ముఖ్యంగా అంటే మీరు వెనకాల కానీ చూస్తే, ఉదాహరణకు షుగర్ ఫ్రీ పౌడర్ అందరూ వాడతారు, కంపెనీ పేర్లు మనం చెప్పకూడదు. వెనకాల కానీ చూస్తే ఒక డబ్బాలో షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ ఉమెన్ చిల్డ్రన్ అని ఉంటుంది. అంటే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలు ఇది వాడకూడదు అనేది ఉంటుంది. కానీ కంటికి కనపడనంత చిన్న అక్షరాలు ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి చాలామందికి తెలియదు. ఇప్పుడు కొంతమంది ఎనర్జీ డ్రింక్స్ అన్నది తీసుకుంటున్నారు. ఆ ఎనర్జీ డ్రింక్స్లో ఒక కంపెనీలో అసిసల్ఫేమ్ కే అనేది ఉంది. అంటే అసిసల్ఫేమ్ కే అన్నది చిన్నపిల్లలు తీసుకోకూడదు. ఈరోజు ఎంతోమంది అమ్మాయిలకి పీసీఓడి ప్రాబ్లం ఉంది, ఎంతోమంది అమ్మాయిలకి హార్మోన్ ప్రాబ్లం ఉంది. అసలు ఇవన్నీ కానీ తీసుకుంటే శరీరంలో బాడీ వెయిట్ పైన ప్రభావము, పీసీఓడి పైన ప్రభావము, ముఖ్యంగా
గట్ బ్రెయిన్ సిగ్నలింగ్ అని అంటారు. మనం తీసుకునే ఆహార పదార్థాలు ఈ ఎక్కడైతే టేస్ట్ బడ్స్ ఉంటుందో నాలిక పైన, పేగులలో, ప్యాంక్రియాస్లో, ఇవన్నీ బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తున్నాయి. బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేసి తిరిగి బరువు పెరిగేదానికి ఎక్కువ తినేస్తున్నారు. ఏదైతే షుగర్ ఫ్రీ మనకు సేఫ్ అని అనుకుంటున్నామో దానివల్ల బరువు పెరుగుతూ ఉంది, దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతూ ఉంది, దానివల్ల పీసీఓఎస్ పెరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఆహార పదార్థము లేబుల్ని మనము ఖచ్చితంగా చదవకపోతే పిల్లలకి ఇస్తున్న ఆహార పదార్థాలు మన చేతులతో మనం విషమిస్తున్నామా అన్నది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా అంటే ప్రెగ్నెన్సీ ముందు కానీ తర్వాత కానీ కొంత వాళ్ళకి షుగర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు కూడా తెలియకుండా ఈ ప్రమాద బారిన పడతారు ఇవి తీసుకుంటే క్యాండీస్. అవునండి, మనం ఏమంటే ఖచ్చితంగా ప్రెగ్నెంట్ వాళ్ళకి, యంగ్ ఉమెన్కి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఇవ్వం. కానీ ఉదాహరణకు వాళ్ళు ఎక్కడో వెళ్తారు, ఎక్కడో వాళ్ళకి ఒక చాక్లెట్ తినాలని ఉంది, ఒక కుకీ తినాలని ఉంది, లేదు ఒక పేస్ట్రీ తినాలని ఉంది, ఒక బేకరీ ఐటెం తినాలని ఉంది. మనం కొనే బేకరీ ఐటమ్స్లో తీపికి ఏది వాడుతున్నారన్నది ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. ప్యాక్డ్ ఐటెంలో అయితే మాత్రమే మెన్షన్ చేస్తున్నారు. సాధారణంగా ఏమంటారు, పాలు ఇచ్చే తల్లులు మీరు పోయి బ్రెడ్ కొనుక్కొని వచ్చుకొని బ్రెడ్ తింటే పాలు బాగా వస్తుందని ఇచ్చేస్తాం. అసలు ఆ బ్రెడ్లో ఎంత సూక్రోజ్ ఉంది, ఏమైనా ఆర్టిఫిషియల్ స్వీట్నర్ వేస్తున్నారా, ఆ ప్యాక్ పైన లేబులింగ్ ఎంత ఉంది, అసలు అది ఏ విధమైన దుష్ప్రభావం చూపిస్తుంది. ఎందుకనంటే అధ్యయనాల్లో ఏం తేలిందంటే కార్డ్ బ్లడ్ అంటే తల్లికి బిడ్డకి మధ్య ఉన్న అంబ్లైకల్ కార్డుని డెలివరీ అయినప్పుడు పోస్తే ఆ రక్తములో కూడా ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అవశేషాలు ఉన్నాయి. బ్రెస్ట్ మిల్క్లో కూడా ఈ అవశేషాలు ఉన్నాయి. ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉమ్మనీరులో కూడా అవశేషాలు ఉన్నాయి అని అంటే తల్లికి ఒక షుగర్ ఉన్న పేషెంట్ కానీ, షుగర్ లేని వాళ్ళు కానీ, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ తీసుకుంటున్న వాళ్ళు కానీ తీసుకొని వాళ్ళల్లో కూడా ఈ అవశేషాలు కనపడుతున్నాయి అని అంటే ఎన్ని రకాలైన ఆహార పదార్థాల్లో మనం తెలియకుండా తీసుకుంటున్నాము. అసలు ఒక సెకారిన్ అనే పదార్థాన్ని 1977లో బ్యాన్ చేశారు. ఎందుకు? ఎలుకల్లో క్యాన్సర్ వస్తూ ఉంది అని బ్యాన్ చేసినారు. తర్వాత రకరకాల పరిశోధనలు చేసి మీకు మనుషులలో రాదు అని చెప్పారు. తర్వాత ఏం చెప్తున్నారు, బ్లాడర్ క్యాన్సర్ అంటే మూత్రకోశానికి సంబంధించిన క్యాన్సర్ రావచ్చు అని అంటారు. ఎన్ని గ్రాములు తింటే క్యాన్సర్ వస్తుంది? 1600 గ్రాములు నువ్వు తినాలి అని అంటే మనం ఎక్కడ లెక్క వేసుకుంటాం? ఒక సాధారణ పౌరుడు ఏ ఆహార పదార్థం తీసుకుంటే మనకు క్యాన్సర్ తీసుకొస్తుందంటారు? ఇంకా కొన్ని ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ శరీరంలో జీన్స్ పైన ప్రభావం ఉంది, డిఎన్ఏల పైన ప్రభావం ఉంది. తల్లి నుంచి బిడ్డకు ట్రాన్స్ఫర్ అయ్యే ఈ మాయ ద్వారా, ట్రాన్స్ప్లాంట్ సెంటర్ ట్రాన్స్ఫర్ ద్వారా ఉంది. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వము మీరు మందులు యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడకూడదు, ప్రిస్క్రిప్షన్తో ఉండాలి అని అంటే ఇవి కూడా దానిని ప్రేరేపిస్తున్నాయి. అంటే మనం ఏదైతే సింపుల్ ఆర్టిఫిషియల్ స్వీట్నరు, షుగర్ పేషెంట్ అని అనుకుంటున్నామో జన్యుపరమైన మార్పులు, ఒక తరానికి సంబంధించిన మార్పుల్ని కూడా తీసుకొని వచ్చే విధంగా ప్రేరేపింపబడుతున్నాయి అని అంటే ఖచ్చితంగా యంగ్ అమ్మాయిలు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు, పాలు ఇస్తున్న వాళ్ళు, చిన్నపిల్లలకి మనం ఇవ్వకూడదు. బట్ ఇప్పుడు ఒక డయాబెటిక్ పేషెంట్ కన్సల్ట్ డాక్టర్ దగ్గరికి వచ్చి మెడికేషన్లో ఉన్న సమయంలో కూడా ఈ షుగర్ క్యాండీస్ తింటూ నేను ఎందుకు వెయిట్ పెరుగుతున్నాను, నాకెందుకు తగ్గలేదు అనేటువంటి ఒక ఆందోళనతో కూడా మీ దగ్గరకు వచ్చే అవకాశం. అవునండి, ఇది చాలామంది అడుగుతారు నన్ను కూడా. మేము వాకింగ్ బాగా చేస్తున్నాము, డైట్ కంట్రోల్ ఉన్నాము, మాకెందుకు షుగర్ తగ్గదు, మేము ఎందుకు బరువు తగ్గట్లేదు అని అడుగుతుంటారు. అధ్యయనాల్లో తెలుస్తూ ఉండేది ఏమంటే ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ తినడం ద్వారా ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా మారిపోతూ ఉంది, ఇన్సులిన్ యాక్షనింగ్ కూడా మారిపోతూ ఉంది. సో దీని వలన గ్లూకోజ్ హోమియోస్టాసిస్ అంటారు, ఈ సమతుల్యత దెబ్బతింటా ఉంది. కాబట్టి పేషెంట్లకి మనం ఏం చెప్తాము అని అంటే వీలున్నంత వరకు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, నేను ఎప్పటి నుంచో 25 ఏళ్ళ నుంచి నా వాడకం దాదాపు 1% ఉంటుంది. రెండవది వెంటనే ఏం చెప్తారు, మేము బెల్లం తినొచ్చా, తాటి బెల్లం తినొచ్చా, తేనె తినొచ్చా అని అడుగుతారు. వాటిల్లో కూడా సూక్రోస్ ఉంటుంది. మన నాలిక పైన ఉన్న టేస్ట్ బడ్స్ని మనం అలవాటు చేసేదాన్ని బట్టి ఉంటుంది. మేమేం చెప్తాము, 70, 80, 90 ఏళ్ళ వాళ్ళు కావాలంటే ఒక స్పూన్ షుగర్ వేసుకోండి అని అంటాం. లేదు అని అంటే క్వాంటిటీని తగ్గించుకొని స్లోగా మన టేస్ట్ బడ్స్ని అలవాటు చేయాలి.
ఉదాహరణకు 2 స్పూన్ల షుగర్ తింటున్న వాళ్ళు, లేదు ఇంత బెల్లం వేసుకుంటున్న వాళ్ళు, దానిని ఒక 50% తగ్గించండి. తర్వాత ఇంకొక 0.5%కి వచ్చేయండి. అప్పుడు మీ శరీరంలో మీ టేస్ట్ బడ్స్కి మీ బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది, ఈ కొద్దిగా షుగరే మీకు సరిపోతుంది అని. ఇదంతా కూడా మన మెదడు నియంత్రిస్తుంది. కాబట్టి గట్, టేస్ట్ బడ్స్, బ్రెయిన్ సిగ్నలింగ్ అని చేసుకున్నామనంటే ఈ తీపి పదార్థము లేకుండా కూడా మన జీవితంలో 50% వరకు మనం నియంత్రించగలం. కానీ బయట కొనుక్కున్న ఏ ఆహార పదార్థాల్లో ఎంత కృత్రిమ స్వీట్నర్స్ ఉండేది చూడాలి. ఎందుకనంటే ఇప్పుడు ఉదాహరణకు ఈ జెల్లీస్ అనేది ఉంటుంది, చిన్నపిల్లలకి క్యాండీసు, జెల్లీసు, కిండర్ జాయ్ ఏది ఇచ్చినా వాళ్ళ నోట్లో పెట్టుకొని పిల్లలకి లాలీపాప్స్, ఇవన్నీ ఆర్టిఫిషియల్ స్వీట్నర్సే. ప్రభుత్వం పైన మనము ఒత్తిడి తీసుకొని రావటము, వీటిపైన అధ్యయనం చేయటము, పిల్లలకి సేఫ్గా ఉండే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ మాత్రమే వాడాలి అని నిర్దేశితంగా చేయటము, వీటిపైన ప్రజా చైతన్యం రావాలి. అమెరికన్ కంట్రీస్లో ఖచ్చితంగా ఉంటుంది, ప్రతి ఫుడ్ ప్యాక్ పైన లేబుల్ లేకుండా, డేట్ లేకుండా, ఎన్ని క్యాలరీస్ లేకుండా, కాన్స్టిట్యూయెంట్స్ లేకుండా ఉండదు. మనకు లూజ్ ఫుడ్ మన దేశంలో విరివిగా లభ్యమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జిలేబీ ఉంటుంది, జిలేబీలో ఒక రంగు వేస్తారు, జిలేబీలో ఒక రసగుల్లా ఉంటుంది, దాంట్లో ఒకటి కలుపుతారు. అవి అన్నిటిపైన కొద్దిగా దృష్టి సారించకపోతే భవిష్యత్తు తరానికి చాలా నష్టం జరుగుతుంది. అంటే చిన్నపిల్లల్లో కూడా డయాబెటీస్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే విరివిగా ఇప్పుడు భారతదేశంలో డయాబెటీస్ కూడా ఒక పార్ట్ ఇన్ లైఫ్ అయిపోతున్నటువంటి ఒక సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ముఖ్యంగా నేటి యువతే భారతదేశానికి భవిష్యత్తు అంటారు. సో యువతలో కూడా ఇవి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఎప్పుడైతే ఈ షుగర్ క్యాండీస్కి అలవాటు పడినటువంటి యువత, సో వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఎట్లా ఫస్ట్ థింగ్ ఒబిసిటీ అండి. ఒబిసిటీ, ఓవర్ వెయిట్ అనేది ఎక్కువైపోయింది. మనం ఎంతసేపు పిల్లలు ఎక్సర్సైజ్ చేయట్లేదు అని అనుకుంటున్నాం, కానీ పిల్లలు జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, ప్యాకెడ్ ఫుడ్స్ ఎక్కువ తినేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కేక్స్ కూడా ప్యాకెడ్గా ఉంటాయి, అవి కొద్దిగా స్వీట్ ఉంటుంది, దాంట్లో ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ స్వీట్నర్ వేస్తారు. ఎందుకంటే స్టెబిలిటీ కోసం, ఒక ఆహార పదార్థం పాడు కాకుండా ఉండేదానికి, ఒక ఆహార పదార్థం టేస్టీగా ఉండేదానికి, ఒక ఆహార పదార్థం అట్రాక్టివ్గా ఉండేదానికి కలుపుతున్నారు. సో అవి పిల్లలు ఎక్కువగా కూడా తీసుకుంటున్నారు. రెండోది ఇంకోటి కొత్తగా ఏమొచ్చిందంటే, ముఖ్యంగా లేడీస్లో, యంగ్ అమ్మాయిలో మైగ్రేన్ అటాక్స్ వస్తాయి. కొన్ని రకాలైన ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ తీసుకుంటే తలనొప్పి రావటము, ఫ్రీక్వెన్సీ ఆఫ్ వామిటింగ్స్, హెడేక్స్ రావటం అన్నది కూడా చూస్తున్నారు. ఎపిలెప్సీ అంటే మూర్ఛ వ్యాధి గ్రస్తులు ఎటువంటి పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ తీసుకోకూడదు. ఎందుకనంటే పెద్దవాళ్ళు చాలామందికి స్ట్రోక్ వచ్చి ఉండొచ్చు, షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, వాళ్ళకు ఆల్రెడీ ఫిట్స్ మాత్రలు వేసుకుంటూ ఉంటారు. ఫిట్స్ మాత్రలు వేసుకుంటున్న వాళ్ళు, మూర్ఛ వ్యాధి ఉన్నవాళ్ళు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఖచ్చితంగా తీసుకోకూడదు. యూత్ అనేది వీలున్నంత వరకు న్యాచురల్ స్వీట్నర్స్ అనేది ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ లేదు అని అనుకోండి, యాపిల్ జ్యూస్, అది కూడా మేపుల్ సిరప్ అంటారు ఫారెన్లో, అట్లా హనీ కానీ కొద్దిగా తక్కువగా వాడటము. ఇప్పుడు స్టీవియా అనేది కొత్తది వచ్చింది, అది కూడా ఒక ప్లాంట్ అనమాట. ఒక చైనీస్ ప్రోడక్ట్ ఉంది స్వింగిల్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ అని. ఇవన్నీ కూడా ఏమంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్కి సబ్స్టిట్యూట్స్ అంటారు. సో న్యాచురల్గా ఉండి ఆకుల్లో కానీ ప్రకృతి నుంచి కానీ వచ్చిన వీటిని మనము తక్కువగా వాడాలి. ఏదైనా కూడా తక్కువగా వాడుకుంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, ఎందుకనంటే ఇంకొకటి ఏం కనుక్కున్నారంటేనండి, ఇవి కానీ శరీరంలో మిథనాలు, ఫార్మాల్డిహైడ్, ఫార్మిక్ యాసిడ్గా ఇవి కన్వర్ట్ అయ్యి డ్రైనేజ్లో, వేస్ట్ వాటర్స్లో కూడా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అవశేషాలు కనుక్కొని ఆంథ్రోపోజెనిక్ పొల్యూషన్ వచ్చింది అని అన్నారంటే, మీరు కానీ ఈ ప్రస్థానం కానీ చూస్తే తల్లి గర్భధారణ సమయంలో బొడ్డులో ఉన్న రక్తంలో, తల్లి పాలల్లో, మనం తీసుకుంటున్న ఆహార పదార్థాల్లో, వేస్ట్ వాటర్స్లోకి కూడా అవశేషం వచ్చిందంటే ఎంత కెమికల్స్ మనం తింటూ ఉన్నాము. ఈరోజు ఎందుకు అందరు న్యాచురోపతి అంటున్నారు, ఎందుకు అందరు ప్రకృతి వైద్యం అంటున్నారు, ఎందుకు పురుగుల మందులు మనకు పొలాలకు వాడకూడదు అని అనుకుంటున్నారంటే, ఇవన్నీ కూడా ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అవుతున్నాయి. హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటా ఉంది. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ప్రధానమైన పాత్రలు పోషిస్తున్నాయి. కాబట్టి మన ఆరోగ్యం అంతా మన ఆహారమే. ఆహారం బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుంది. అంటే దీనిపైన అంటే చాలామంది ఎడ్యుకేటెడ్స్ కొంతమంది ఉంటారు, నిరక్షరాస్యులు కొంతమంది ఉంటారు, వాళ్ళకి పెద్దగా అవగాహన దీనిపైన లేదు.
తరో దీనిపైన స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా రావాలి, తెలియాలి, ప్రజలకి తెలియాలి మనం ఏం తీసుకుంటున్నాం, ఎంత మోతాదులో తీసుకుంటున్నాం అనేటువంటి అంశాల్లో వాళ్ళని చైతన్యవంతులు చేయడంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదా ఎన్జిఓ గ్రూప్స్ కానీ సో ఎవరు దీనిపైన వీళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి వీళ్ళకి సాధనాలే? ఫస్ట్ అండి ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఇంపార్టెంట్ అండి. ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఉండాలి, FSSAI కోడ్ ఉండాలి, ప్యాకింగ్ పైన ఉండాలని గవర్నమెంట్ నిర్దేశక మార్గసూత్రాలు అన్నది ఉన్నాయి. కానీ ఆ ప్రింట్ అంతా చిన్న ప్రింట్ ఉండటం వలన కొనుక్కునే టైంలో మనము మ్యాగీ కొనుక్కుందామా లేదు ఇంకొకటి కొనుక్కుందామని ఆలోచిస్తాం, కానీ ఎక్స్పైరీ డేట్ చూసే వాళ్ళే తక్కువ. దీంట్లో ఎంత కాన్స్టిట్యూయెంట్ ఉంది అనేది చూసుకోరు. కాబట్టి అది ఒకటి, ప్రింటింగ్ అన్నది కొద్దిగా పెద్ద సైజులో అన్నది రావాల్సిన అవసరం ఉంది. రెండవది చిన్న పిల్లలకి లెస్ దాన్ 2 years పిల్లలకి తీసుకుంటున్న ఏ చాక్లెట్స్లో కానీ క్యాండీస్లో కానీ దేంట్లో కానీ ఎటువంటి కృత్రిమ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉండకూడదు. అది కంపల్సరీగా పీడియాట్రిషియన్సే చైతన్యం కల్పించాలి. ఎందుకంటే పిల్లల్ని వ్యాక్సినేషన్కి పోతారు, ఇప్పుడు పాల డబ్బాలు ఎక్కువగా వినియోగం ఎక్కువ ఉంది, ఇటువంటి వాళ్ళు పీడియాట్రిషియన్స్ అన్నది తీసుకోవాలి. మూడవది ఫుడ్ శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఉన్నవాళ్ళు లేబులింగ్ లేకుండా ప్యాకింగ్ లేకుండా లూజ్ ఫుడ్స్ కానీ అమ్మితే వాటిపైన కఠిన చర్యలు అన్నది కూడా తీసుకోవాలి. నాలుగవది స్కూల్స్లో పాఠ్యాంశాలుగా ఆహారం పైన రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి బిడ్డకి మనం చిన్నప్పుడు యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అని చెప్పినప్పుడు నీ డైట్లో మనకందరికీ తెలుసు కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అన్నది 3వ క్లాసు 4వ క్లాస్ నుంచి పిల్లలకి వాళ్ళు తీసుకోవాల్సిన మంచి ఆహారం గురించి చెప్పడం స్టార్ట్ చేస్తే పిల్లలే కొనుక్కునేటప్పుడు వాళ్ళకు వాళ్ళు చూసుకోగల శక్తిని మనము ఇవ్వాలి. స్కూల్స్ దగ్గర కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర కానీ ఇటువంటి ఫుడ్ ప్రోడక్ట్స్ అనేది అమ్మకూడదు. ఓన్లీ న్యాచురల్ ఫుడ్స్ కానీ ఫ్రూట్స్ కానీ స్కూల్లో టీచర్స్ కానీ ఇంటర్వెల్లో వాళ్ళకి వస్తున్న స్నాక్స్ కానీ టీచర్లు పర్యవేక్షణ కానీ చేస్తే చదువు రాని తల్లిదండ్రులకి మీరు ఇటువంటివి పంపించకూడదు అని చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రసార మాధ్యమాలు అన్నిట్లో కూడా టీవీలో కానీ వీటిలో యాడ్స్ వస్తున్నప్పుడు మనకు సినిమాలో ఒక హీరోనో మద్యం తాగుతా స్మోకింగ్ తాగుతున్నప్పుడు చిన్నగా వస్తుంది మద్యపానం హానికరం. ఇప్పుడు ప్రతి సినిమా ముందు ఒక అడ్వర్టైజ్మెంట్ ధూమపానం పైన వస్తుంది. అట్లనే ప్రతి సినిమా ముందు కానీ యూత్కి కానీ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, కృత్రిమ పదార్థాలు, మీ ఫుడ్ని మీరు చెక్ చేసుకోండి, మీరు తినే ఫుడ్ మంచిదా కాదా మీరు పరీక్షించుకోండి అని ఒక చైతన్యం కానీ వస్తే ఖచ్చితంగా ప్రజల్లో అయితే మార్పు అయితే వస్తుందండి. రైట్ మేడం, ఫైనల్గా చెప్పండి, ఇవాళ నవభారతం యువతతో ముడిపడినటువంటి అంశం. ఇవాళ యువత అంతా కూడా తెలుసో తెలియకో రకరకాలైనటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా వారి యొక్క ఆరోగ్యాన్ని క్షీణింపచేసుకున్నటువంటి ఒక పరిస్థితి. నవభారతం ఆరోగ్యవంతమైనటువంటి భారతం అనేటువంటి నినాదంతో వెళ్ళాలంటే యువతకి ఇచ్చేటువంటి సందేశం? సాంప్రదాయక వంటకాలు, సాంప్రదాయకమైన ఆహారము, మన పెద్దవాళ్ళు మనకిచ్చిన మంచి ఆరోగ్యకరమైన ఆహారంని ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాశ్చాత్య దేశపు మోసాల్లో డైట్ కోక్లు, కోలాలు, బివరేజెస్, బీర్స్ ఇవన్నీ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్తో ఉండేటివి. ఐస్ క్రీమ్స్, పేస్ట్రీస్, తర్వాత జంక్ ఫుడ్స్, ప్యాక్ ఫుడ్స్ అనేది అలవాటు తగ్గించుకోవాలి. ఫ్రెష్ ఫుడ్స్ అన్నది కూడా మనం తీసుకోవాలి. ముఖ్యంగా యూత్కి ఏం చెప్పాలి అని అంటే తినే ఆహారాన్ని పరీక్షించుకోండి. మీరందరూ మొబైలు, గూగుల్ నాలెడ్జ్ ఉంటుంది. మీరు ఏమి తింటున్నారో, ఎంత విషమైన ఆహారం తింటున్నారో మీకు తెలిసిన రోజు మీరు సోషల్ మీడియా ద్వారా మీరు మోటివేట్ చేయండి. మీరందరూ కానీ మోటివేట్ అయితే ప్రభుత్వం పైన చైతన్యం అనేది వస్తుంది. మనం తీసుకుంటున్న ఆహారమే మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా తయారు కాకూడదు. కాబట్టి మీరు చైతన్యవంతులు కండి, సమాజంలో అందరికీ చైతన్యం తీసుకొని రండి. మన ఆహారం మన చేతుల్లో, మన ఆరోగ్యం మన చేతుల్లో, మన ఆరోగ్యం అంతా మన ఆహారం పైనే డిపెండ్ అయ్యి ఉంటుంది. చూసారుగా ఇప్పటి వరకు కూడా మనం అనుకున్నంత ఈజీ కాదు లైఫ్ లీడ్ చేయడానికి. ఎందుకంటే ఆరోగ్యం కూడా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. తెలుసో తెలియకో చేస్తున్నటువంటి చిన్న పొరపాట్ల కారణంగా ఇవాళ భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అఘాయిత్యానికి గురి కాబడుతున్నటువంటి దేశం యొక్క పరిస్థితులు. ఎందుకంటే మనకి తెలియకుండా చాలా ప్రోడక్ట్స్ అంతా కూడా ఇంపోర్ట్ అయ్యి లేదంటే మన వాళ్ళే తయారు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మేడం గారు చెప్పినట్టు ఒక గులాబ్ జామ్ తీసుకొని తింటాం, కానీ దాంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉంటాయో మనకి తెలియదు. ఎంతవరకు ఆర్టిఫిషియల్
షుగర్ క్యాండీస్ పెడుతున్నారో తెలియదు. సో ఇవన్నీ కూడా మనకి తెలియకునే పరోక్షంగా మనమే డబ్బులు ఇచ్చి కొని మరి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకొని అనారోగ్యవంతులు అవుతున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎంతో కృతనిశ్చయంతో దేశాన్ని చాలా మంచిగా తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మనం చేస్తున్నటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ బ్లెండర్ మిస్టేక్స్ అవుతున్నాయి. సో భవిష్యత్తులో కూడా ఈ నవభారతం కాస్త ఆరోగ్యవంతంగా రావాలి అంటే ప్రతి ఒక్కరూ ఇక్కడ కొద్దిగా చైతన్యవంతులు అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో చైతన్యం రావాలంటే గతంలో అయితే సినిమాల్లో అయితే న్యూస్ రీల్స్ వేసేవాళ్ళు ఏం జరుగుతుంది జరగబోతుంది అనేది. సో దీనిపైన కూడా ఎలాబరేట్ స్టడీస్ జరగాలి. అదేవిధంగా కౌన్సిలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు చదువుకొని నిరక్షరాస్యుల్ని సైతం చైతన్యవంతుల్ని చేసే విధంగా కూడా అడుగులు వేసిన పక్షంలో సో ఈ పెద్ద మాఫియా నుంచి కూడా బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు మెడికేషన్ తీసుకుంటూ ఉండగా కూడా వారి జబ్బు నయం కాకపోవడానికి విశ్లేషిస్తున్నారు. జరుగుతున్నటువంటి లోపాలని కూడా పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా డాక్టర్ పెన్నా కృష్ణప్రసాద్ గారు కూడా భువనేశ్వర్ వరకు వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద ఎమినెంట్ డాక్టర్స్ అంతా కూడా డిస్కషన్స్ చేసి జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ఒకసారి చూస్తే గ్లూకోజ్కి సుక్రోజ్కి మధ్య ఉన్నటువంటి తేడా, స్వీట్నర్స్కి అలాగే గట్ అన్నటువంటి ఒక దీనికి మైండ్కి వెళ్ళేటువంటి ప్రతి అంశంలో చాలా ఫాస్ట్గా ఉంటుంది సిగ్నల్స్. సో వీటి వల్ల అంతా కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. సో మనం ఏ వస్తువు అయితే కొనుగోలు చేస్తామో ఆ వస్తువులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ కానీ వెనక కండిషన్స్ అప్లై కానీ ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ప్రమాద బారిన పడతాం. దీనిపైన ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కఠినమైన చర్యలు కూడా తీసుకున్నప్పుడు ఇలాంటి వాటి నుంచి కూడా ఓవర్కమ్ కావడానికి అవకాశం ఉంటుందని పెన్నా కృష్ణప్రసాద్ గారు అభిప్రాయపడుతున్నారు. ఇది వాటి డిస్కషన్తో మరో చూద్దాం.